ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కృప కలిగిన తండ్రి, దయాళుడైన దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కాచి భద్రపరిచినందుకు స్తోత్రాలు. ప్రతి విధమైన మేలుతో తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. చాచిన చేతి నీడన మమ్మల్ని దాన్ని దాచి భద్రపరిచినందుకై నీకు వందనాలు. సాయంకాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి అభిషేకించి ఎత్తుపట్టి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. హల్లెలూయా. నాలుగు 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఏం మాట్లాడతలా, ఎవరితోటి మాట్లాడతలా. దేవుడు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాడు. అప్పుడు అంతకుముందు ప్రవక్తలతో మాట్లాడాడని, వాళ్ళకి దర్శనాలతో మాట్లాడాడని, వీళ్ళతోటి దేవుడు పలకరించి మాట్లాడాడని వార్తలు అందేయి. ఒక 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడట్లా, ఎవరితోటి మాట్లాడట్లా. కానీ ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అనంటే, కన్యక గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటది, కొడుకు పుడతారు, ఆయనకు యేసు అని పేరు పెడతారని ఒక నిరీక్షణ ఉంది. యవనస్తులైన ఆడపిల్లలు కలలుగంటున్నారు, ఆ యేసయ్య నా కడుపును పుడితే బాగుండు, నా గర్భాన ఆ రక్షకుడు పుడితే బాగుండు అని ఆశ కలిగిన వారేమో కన్యత్వాన్ని కాపాడుకుంటూ పవిత్రంగా బ్రతుకుతుంటే, రక్షకుడు నా ద్వారా లోకానికి అడుగు పెడతాడు, ఆ ధన్యత నాకు దొరికితే బాగుండు, ఆ భాగ్యం నాకు వస్తే బాగుండు, లోకరక్షకుని తల్లి అని ఆ భాగ్యం, ఆ ధన్యత నాకు అందితే బాగుండు అని అనేక మంది విశ్వాసులు కనిపెట్టుకొని ఉన్నారు. మిగతా వాళ్ళేమో ఆ స్వరమే వినపడి చాలా కాలమైంది, మనుషులతో దేవుడు మాట్లాడి 400 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఏం మాట్లాడతాడులే, ఆ ధన్యత భాగ్యం నాకేం దొరుకుద్దులే అని నమ్మకం లేని వారేమో కన్యత్వాన్ని పాడు చేసుకొని పాపంలో బతుకుతూ ఉన్నారు. చిన్న చిన్న వయసులోనే చెడిపోయి పాడైపోయారు. అలాంటి భయంకరమైనటువంటి ఆ స్థితిలో పరిశుద్ధతను కాపాడుకుంటూ కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా, అపవిత్రపరచుకోకుండా కాచుకుని ఉన్న ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. కాచుకొని కనిపెట్టుకొని ఆ భాగ్యం నాకు దొరికితే బాగుండు, రక్షకుడు నా కడుపులో నుండి పుడితే బాగుండు అని ఆశతో కనిపెడుతుంది. ప్రార్థనలో కూర్చున్న ఆమెకు సడన్గా ఒక దర్శనం కలుగుతుంది. ఏంటా అని చూస్తే, దేవదూత ఎదురుగా నిలబడి పలకరించి అంటుంది, దయా ప్రాప్తురాల, నీకు శుభము, నీవు కుమారుణ్ణి కంటావు, గర్భవతి అయి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టు అనని స్వరం వినపడుతుంది. ఆశ్చర్యపోతుంది, ఆలోచిస్తుంది. అవును, ఈ పురుషుని నేను ఎరగను కదయ్యా, ఇది నాకు ఎలాగా జరుగుద్ది అని అడుగుతుంది. హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి నిన్ను కంపుకుంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద పొదిగి ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ వలన
నీ కడుపులో ఒక పిండం ఏర్పాటు చేయటం జరుగుతుంది, అందువల్ల నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు అని చెప్పన్న. ఎప్పుడైతే ఈ మాట చెప్పటం జరిగిందో నేను దయ పొందిన దానిని, హల్లెలూయా, నేను దేవుని దయ పొందిన దానిని సంతోషంతో, అయ్యా నువ్వు చెప్పినట్టే తండ్రి చిత్తం నా జీవితంలో జరుగుగాక అని అంగీకరించింది, ఇష్టపడి ఒప్పుకుంది. సరేనయ్యా, హల్లెలూయా. ఒక కన్య గర్భం ధరించి కొడుకుని కంఠం లోకానికి విరుద్ధం. చాలామంది ఆలోచన ఏంటంటే శరీర రీతిగా ఆలోచిస్తాం జరుగుతుంది, కానీ ఆత్మలోకానికి వెళ్తే కానీ ఆత్మీయంగా ఆలోచించటం జరుగుతుంది. ప్రార్థనలో కూర్చుని కనిపెడుతుంది కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తికి ప్రభు సంగతులు, ఆత్మ సంగతులు అర్థమవుతాయి. ప్రార్థనే లేకపోతే ఏం అర్థమవుతాయి? హల్లెలూయా. తినటం, తాగటం, పనికి వెళ్ళటం, సంపాదించుకోవటం అంతవరకే, కానీ పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లలు కనటం, వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం, ముసలోళ్ళు అయినాక పిల్లలు ఎత్తుకొని వాళ్ళ ముడ్డులు కడిగి మూతులు కడిగి వాళ్ళని సాగదీసి సరే పోతుంది. ముసలోళ్ళు అయిపోయా, గుంటకు పోయా. అంతేకమ్మా ధనమ్మ తల్లి, అంతే కదా. కానీ కన్య మరియ కనిపెట్టుకోండి. దేనికోసం? ప్రార్థనలో కనిపెడుతుంది. దేనికోసం? దేవుని వాగ్దానం నెరవేరుతుంది. కన్యత్వాన్ని కాపాడుకున్న సరి అయిన పరిశుద్ధత కలిగిన దేవుని దయ పొందిన వ్యక్తికి మాత్రం ధన్యత దొరుకుతుంది. ఆ భాగ్యం నాకు దొరికితే బాగుండు, దొరుకుతుందేమో, నాకు దొరికితే బాగుండని కనిపెట్టుకొని కూర్చుంది. ప్రార్థనలో గడుపుతుంది. ప్రార్థన చేస్తూ ఉంది కాబట్టి ఆ ధన్యత, ఆ భాగ్యం, ఆ దయ ఆమెకు దొరికింది. హల్లెలూయా. పక్క వాళ్ళని పలకరించి అడగండి. ప్రార్థనలు కూర్చుంటే ఎన్ని గంటలకు కూర్చుంటావు? కదిలాడకుండా ఎంతసేపు ప్రార్థన చేస్తావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గంటలు గంటల తరబడి ప్రార్థనలో కూర్చుంటే, ఆయన సన్నిధిలో కూర్చుంటే ఏం జరుగుతుంది చెప్పరు? హల్లెలూయా. పొదిగిన కోడి పెట్ట ఏం చేసిద్దయ్యా? వాళ్ళు ఎట్ట చెప్పట్లు, మీరన్నా చెప్పండి. 24 గంటలు గుడ్ల మీద పొదిగే కూర్చొని ఉంటుందా? లేకపోతే బజార్లు అమ్మటి ఆ పక్క బజారు ఈ పక్క బజారు వెళ్ళి ఎవరు ముచ్చట చెబుతారా, ఎవరు వ్యవహారం చెబుతారా, ముచ్చటకి సేవ ఏమంటారమ్మా, ఎరమ్మా అమ్మో ఏందంటారు చూడు, వ్యవహారానికి చెవులు కోసుకుంటుంది ఆ ఎమ్మె. ముచ్చట చెబితే అది రోడ్డే, అది రోడ్డు పక్కే, లేకపోతే ఏమైంది తెలియదు. ఎవరైనా మోటార్ సైకిల్ వాళ్ళు ఎవరైనా వచ్చి కీ అని, ట్రాక్టర్ వాళ్ళు వచ్చి కీ అని కొట్టుకుంటున్నా కూడా వాళ్ళు తప్పుకోరు. ఏంటంటే వాళ్ళ వ్యవహారం ముచ్చట దొరికింది కదా, మర్చిపోయారు. అరే రోడ్డు కదా, హల్లెలూయా, అందరు చూస్తున్నారు కదా, ఏదన్నా ముచ్చటి వ్యవహారం దొరికితే బండ్లు పక్కన పెట్టు, రోడ్డు అమ్మిటి కూర్చుందాం, నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అవన్నీ ఏం లేదు. ఎవరు ఎన్ని అనుకుంటే మాకెందుకు, ముచ్చట దొరికింది, వ్యవహారం దొరికింది. హల్లెలూయా. ఆ ముచ్చట ఏదో యేసయ్యతోటి పాదాల దగ్గర కూర్చుని ఆయన పాద సన్నిధిలో ఆయనతో ముచ్చట పెట్టుకుంటే, ఆయనతో మాట్లాడుతుంటే ఏం జరుగుద్దంట? కోడి బిడ్డల మీద, కోడి గుడ్ల మీద పొదిగినట్టు విడవకుండా, లేచి బయటికి వెళ్ళి బజార్ల మట్టి పెత్తనాలు చేయకుండా, సమయాన్ని వృధా కానియకుండా గుడ్ల మీదనే పొదిగి ఉండదనుకో. 21 రోజులు గొప్ప ఆశతో కనిపెట్టుకొని ఉంటుంది. ఆమేన్. ఒక నిరీక్షణ, ఈ గట్టి గుడ్లో నుంచి మెత్తటి పిల్లలు బయటకు వస్తాయి. ఆమేన్. దాని ఆశ వదిలిపెట్టదు, దాన్ని ఓపిక, దాని నిరీక్షణ విడిచిపెట్టదు, కనిపెట్టుకునే ఉంటుంది. ఈ 21 రోజులు ఎత్తి రోడ్డు మీద విసిరేసిన వెళ్ళదు, అది మళ్ళా వచ్చి దాని మీదనే పొదిగి అక్కడే ఉంటుంది.
మేత మెయ్యది, ఇది నీళ్ళు తాగదది, అక్కడే ఉంటుంది. దానికి ఒక నమ్మకం ఉంది. హల్లెలూయా. కొద్ది రోజులు ఓపికతో నేను కానీ గుడ్ల మీద పొదిగి అక్కడే కూర్చుంటే వెట్ట కలుగుతుంది, వేడి కలుగుతుంది. వేడి దెబ్బకి లోపల బిడ్డ ఉత్పత్తి అవుతుంది. తెల్ల సొన నల్ల సొన్న లోపల ఉన్నటువంటి గట్టి కోడిగుడ్డులో నుంచి మెత్తటి పిల్ల చక్కటి ఆకారం బయటకు వస్తుందని నిరీక్షణ దానికి ఉంది. ఆమేన్. అందుకని 21 రోజులు అక్కడనే కూర్చుంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక నిరీక్షణ. హల్లెలూయా. ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. కాబట్టి ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉంది, కనిపెడతా ఉంది. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా? కన్యత్వాన్ని కాపాడుకున్న, పరిశుద్ధతను కాపాడుకుంటున్న నా జీవితంలో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా? ఆయన దయ నా మీదకి ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టుకునే కూర్చుంది. దేవదూత వచ్చి మాట్లాడి చెప్తున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లో మాట ఉన్నది, కానీ శరీరంలో ఉన్నాం కాబట్టి శరీర రీతిగా ఆలోచన వస్తుంది. అయ్యా దేవదూత గారు చెప్పారు కరెక్టే, కానీ పురుషుని ఎరగని నా కడుపులో నుంచి బిడ్డ బయటికి ఎలా వస్తాడు? అవును, వస్తాడు. సర్వోన్నతుని శక్తి నీ మీద కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. ఆమేన్. ఆయనకు యేసు అనే పేరు పెట్టు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం వచ్చింది, నిరీక్షణతో గర్భం ధరించింది. నా బిడ్డ ఎప్పుడు పుడతాడా అని అనుకుంటా ఉంటుంటే అంతలోకి ఏం మొదలైనయమ్మా? పక్కన అడగండి, ఏం మొదలైనవి? పక్కన ఏం మొదలైనవి? నిందలు మొదలైనవి, అవమానాలు మొదలైనవి, వ్యతిరేకతలు మొదలైనవి, అపనిందలు ఎక్కువైపోయినాయి. హల్లెలూయా. ఎందుకు? అమ్మాయి ఓ అప్ప చూసే వాళ్ళ అమ్మాయిని ఏంటి మరి అమ్మే ఏందంట, ఊరి గుడిదానిలాగా ఉన్నావు చూడలా, కడుపు ముందుకు వచ్చిల్లా, వచ్చింది ఏందంట, ఈ ఆడ గడ్డి తిని ఉంటుంది, ఏం చేయకపోతే కడుపు ఎట్టొచ్చుద్ది. హల్లెలూయా. వాస్తవం నిజం జరిగిన సంగతి తెలియదు కదా. హల్లెలూయా. అన్ని అనుమానాలే, అన్ని అవమానాలే, అన్ని అపనిందలే, అన్ని వ్యతిరేకతలే, అన్ని పోరాటాలే. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నాళ్ళు మంచిది అనుకున్నాం, కానీ ఇంత చండాలపదని నాకు తెలియలేదమ్మే. అవునా? నేను అనుకోలేదు. మంచి పిల్లలే, బాగానే ఉంటుంది గుట్టుగా అనుకున్నాం, కానీ ఏడ చోటన ఏడగిడ్డి తిందో అందుకే కడుపు వచ్చిందిగా. హల్లెలూయా. సంతోషంగా దేవుని సన్నిధిలో ఆత్మీయత కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తిగా సాగుతున్న ఏమొక నిందలు వచ్చినాయి. హల్లెలూయా. అనుమానాలు ఎక్కువైనాయి, వ్యతిరేకతలు వచ్చినాయి, పోరాటాలు వచ్చినాయి. ఏం చేయాలా, ఎట్ట చేయాలా? హల్లెలూయా. ఆ లెక్కలు వేసుకుందామా? ఏడిసిందా, సీదేసిందా, ఈ దేవుడు వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఎందుకు మాటలు వస్తున్నాయి, ఎన్ని మాటలు లేనిపోని అనకుండా మాట్లాడుతున్నారు, చెడిపోయిన వార్తలు పుట్టిస్తున్నారు అని ఏమన్నా అన్నదా? అలిగిపోయిందా? ప్రార్థన లేదు, గీతలేదు అన్నదా? అల్లా. హల్లెలూయా. ఈ ఒక నమ్మకం ఉంది, దేవుని స్వరం విన్నది కదా, దయాప్రాప్తురాల నీకు శుభమని. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని స్వరం వినపడే చాలా అరుదు. ఆ టైంలో ఒక మంచి శుభవార్త, దయ పొందిన దానవి అని వార్త వస్తే ఆమె సంతోషించకుండా ఎదురయ్యే నిందలు పట్టించుకుంటే, ఎదురయ్యే అవమానాలు పట్టించుకుంటే ముందుకు ఎలా సాగాలి? పట్టించుకోవాలా. హల్లెలూయా. ఒకరోజు దేవుడు వచ్చి అన్నాడు, నోవాహు, ఈ తరంలో ఉన్న జనులందరిలో నీవు నా దృష్టికి
ఎట్టాటోడంట, నీతివంతుడుగా కనపడ్డావు, ఇంటి ముందు ఓడ తయారు చెయ్యి అన్నాడు. హల్లెలూయా. ఇంటి ముందు ఓడ తయారు చెయ్యి, నా దృష్టిలో నీ ఒక్కడవే నీతిగా కనపడ్డావు, నీ ఇంటి ముందు ఓడ తయారు చేయి. ఓడ తయారు చేసేదా ఇంటి ముందా? అవును. ఎందుకు ప్రభా? జలప్రలయం వస్తుంది, అందరూ కొట్టుకుపోతారు. కాబట్టి నమ్మి రక్షించబడి నీ మాటకు లోబడి నీ మాటను గౌరవించి విలువ ఇచ్చి ఓడలోనికి వచ్చిన వారు కాపాడబడతారు, మిగతా అందరూ కొట్టుకొని పోతారు. సరే ప్రభు అని దేవుని మాట నమ్మాడు. కట్టెలు కొట్టుకొచ్చాడు. ఏ చెట్టు కట్టతోటి గోడ కట్టాలో కూడా దేవుడు వివరం చెప్పాడు. ఎంత పొడుగు, ఎంత ఎత్తు, ఎంత వెడల్పు పెట్టాలో అన్ని కొలతలు దేవుడు చెప్పిన యావత్తు చేశాడు. ఆమేన్. ప్రార్థన చేసే వ్యక్తికి దేవుని స్వరం వినపడుతుంది. ఆమేన్. ప్రార్థన చేసే వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ప్రార్థనలో సమయాన్ని గడిపే వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, దేవుడు చేస్తాడు, ఆయన చెప్పాడంటే తప్పకుండా చేస్తాడని నమ్మకం ఉంటుంది. ప్రార్థన చేయని వ్యక్తికి ఆశ, నమ్మకం ఉంటుందమ్మా? ఏముంటుంది? అయ్యా ఇత్తనమే నాట్లా, పక్క వాళ్ళు ఇత్తనం వేశారు, నీళ్లు కట్టారు, దున్నారు, ఇత్తనం వేశారు, కలుపు తీశారు, మందు వేశారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళ చేను పండుతుంది, భలే నా చేను కూడా పండుద్ది అనుకోని ఇత్తనమే వెయ్యలా, నీళ్ళే పెట్టలా, అసలు చేనే దొన్నలా, వాళ్ళ చేను కూడా పండుద్దులే అనుకుంటున్నాడు. పండుద్దయ్యా? పక్క వాళ్ళని అడగండి. ఇత్తనమే నాటలేదు, చేనే దొన్నలేదు, నీళ్ళే పెట్టలేదు, ఏ పని చేయలేదు, తిని ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. చేను పక్క వాళ్ళ చేను పండినట్టు ఈ చేను కూడా పండుద్దా? ఎట్ట పండుద్ది? విత్తనం వేస్తే కదా మొలకొచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో కన్నీరు కారిస్తే కదా విత్తనంలాగా విత్తనం వేయబడుతుంది. ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటే కదా, దేవుని మాట, దేవుని స్వరం వినటానికి కూర్చుంటే కదా దేవుడు మాట చెప్పేది. దేవుని మాటకు పిలవగానే పలికే వ్యక్తి అయితే, ఈ మనిషికి నేను ఒక మాట చెప్తే, ఈ పని చెబితే చేస్తాడు అని ఎవరి మీద నమ్మకం కుదురుద్దో, ఎవరు లోబడతారో వాళ్ళనే పిలుస్తాడు, వాళ్ళకే పని అప్పగిస్తాడు. హల్లెలూయా. యేసయ్య శిష్యులుగా పిలిచినప్పుడు కూడా మనం చూస్తాం. ఏమని? పని చేసే వాళ్ళనే పిలిచాడు, కానీ పని బాట లేకుండా తిని నిద్రపోయే వాళ్ళని ఎవరిని దేవుడు పిలవల. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, నిద్రపోయే వాళ్ళని ఎవరిని దేవుడు సేవకు పిలవల. మరి ఎవరిని పిలిచారు? చేపలు పడుతూ ఉంటే పేతుని పిలిచాడు, వాళ్ళ పక్కని వదిలిపెట్టు, మీ నాన్న అందరిని వదిలిపెట్టు, నన్ను వెంబడించు, మనుషులు బట్టి జాలరుగా చేస్తానని పిలిచాడు. ఆమేన్. 12వ అరక దున్నుతుంటే ఎలీషా దగ్గరకు వచ్చి, ఎలీషా నన్ను వెంబడించు అని దుప్పటి పైన గప్పి ఎలీషాను దేవుని పనికి పిలిచాడు, ప్రవక్తగా పిలిచాడు. పని చేస్తూ ఉంటేనే, పక్క వాళ్ళని అడగండి, పనికి రాని వాళ్ళు, పని చెయ్యని వాళ్ళు, తిని నిద్రపోయే వాళ్ళని దేవుడు పిలుస్తాడా? పని చేస్తూ ఉన్న వాళ్ళనే పిలుస్తాడా? పనికి మాని వాళ్ళని దేవుడు ఎవరు పిలవడు. నా సేవ చేయ కుమార్తె, నా కుమారుడా, తిని బరీగా నిద్రపోతున్నావు, నువ్వు నా లేచి నా సేవ అని ఎవరిని అనరు. హల్లెలూయా. కాబట్టి ప్రయాసపడి ప్రార్థనలో ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన స్వరం కోసం ఎదురు చూసి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. దేవుడు ఎవరితో మాట్లాడతాడంట? దిక్కులు చూసే వాళ్ళతో కాదు దేవుడు మాట్లాడేది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారే, కన్ను పెట్టి ప్రార్థన చేస్తారు, వాళ్ళతోటి. హల్లెలూయా. ఎలీషా ప్రార్థన చేస్తుంటే గెహాజీ ఏం చేస్తున్నాడు? శిష్యుడు గుడ్లు అప్పగించుకొని అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు, అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు, గొడ్ల గోవేళ. ఈయనకి దేవుని స్వరం ఎట్టా కనపడుద్ది, దేవుని దర్శనం ఎలా కలుగుతుంది? కనపడదో వినపడదో, చెవిటోడు మూగోడితో సమానమే. పక్కన పాస్టర్ ప్రార్థన చేస్తున్నారుగా, ఈ మనిషి కూడా ప్రార్థన చేయొచ్చు. ఆహా, చేయట్లా. మరేం చేస్తున్నాడు? దిక్కులు చూస్తున్నాడు అటు ఇటు. తన గురువు గారు ప్రార్థనలో కూర్చున్నాడు.
ఎలీషా ప్రార్థన చేస్తుంటే ఈయన అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. దిక్కులు చూసేవారికి, దేవునిచ్చే వాళ్ళకి అటు ఇటు చూస్తూ జొలుగార్చుకుంటూ సొంగగార్చుకుని అట్టాగ నోరు తీసుకొస్తున్నారే, వాళ్ళకి ఏం జరుగుద్దంటే ఏం కనపడదు. దైవ దర్శనం ఉండదు. దర్శనం లేని చోట జనులు నశించిపోతారు. రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరగబోతుందో, తర్వాత పరిస్థితి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో తెలియదు. వాళ్ళకి రేపు ప్రమాదం ఉందా, మేలే ఉందా తెలియదు. ఎందుకు? దర్శనం లేదు కదా. కాబట్టి దర్శనం వాళ్ళకు ఉండదు, కనపడదు. ఎంతలకి గుర్రాలు రథాల వత్తం చూశాడు. తోటోడు ఎలీషా గారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఈయన దిక్కులు చూస్తున్నాడు. దిక్కులు చూసే ఈయనకి కనపడింది ఏంటంట, దిక్కులు చూస్తున్న ఈయనకి ఏం కనపడుతుంది? గుర్రాలు రథాలు కనపడుతున్నాయి. హల్లెలూయా. గుర్రాలు రథాలు కనపడుతున్నాయి. శత్రువులు చాలా మంది వస్తాం, అది కనపడుతుంది. గుండె గరిగిపోయింది. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేసినవారు చాలే కానీ కలుదేరు అయ్యా అంటున్నాడు. ఏమైంది నాయన, నీకేమైందంటే, అసలు అటు చూడయ్యా, శత్రువులు ఎంతమంది వస్తున్నారు నీ మీదకి, మన ఇద్దరు చంపేస్తాను కానీ వాళ్ళు వస్తున్నారు. ఈయన ప్రార్థన చేయడు కాబట్టి ఈయనకి నమ్మకం లేదు, ఈయనకి విశ్వాసం లేదు కాబట్టి ఆయనకున్న విశ్వాసాన్ని ఓడగొడుతున్నాడు. కళ్ళు తెరు, ప్రార్థన చేసిన వారికి చాలే, కళ్ళు తెరి చూడు ఎంతమంది శత్రువులు వస్తున్నారు. హల్లెలూయా. ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా వీడు కళ్ళు తెరువయ్యా అంటే. కళ్ళు మూసుకొని పోయినా, బయట కళ్ళు తెరిచాడు కాబట్టి అంతరంగం మనోనేత్రాలు మూసుకుపోయి ఈయనకేం కనపడుద్ది? ఆత్మ సంగతులు బాహ్య సంగతుల వరకే కనపడతాయి. అందుకని ప్రభువా ఒక్కసారి వీడి కళ్ళు తెరువయ్యా అన్నాడు. అంటే మనోనేత్రం తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. వెంటనే గెహాజీ కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు తెరిచి అటు ఇటు చూశాడు. చూస్తే ఏం కనపడిందంట? శత్రు సైన్యం కంటే మనల్ని కాపాడటానికి చుట్టూ నిలబడ్డ దేవదూతలు, గుర్రాలు, రథాలు, ఈ సైన్యమే చాలా పెద్దదంట. వాళ్ళు 1000 మంది వస్తే వీళ్ళు 10,000 మంది వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు 1,00,000 మంది వస్తే వీళ్ళు 25,00,000 మంది ఉన్నారు. చుట్టూ గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయి. ఇవన్నీ చూసి గురువుగారు మన సైన్యమే గొప్పదండి అంటున్నాడు. వాళ్ళు ఎంత కొద్ది మందేనో మరి ఇప్పుడు దాకా ఎందుకు అదురు పోయి కేకలేసి నాకు భయం చెప్తున్నావుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవదూత వచ్చి 1,85,000 మందిని యుద్ధ సూర్యులు చంపే బలం కలిగిన వ్యక్తులు, అట్టాటోళ్ళు వాళ్ళు 1,000 మంది వస్తే వీళ్ళు 1,00,000 మంది ఇద్దరిని కాపాడటానికి అంత దేవదూతలు గుంపులు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దర్శనం చూడాలంటే బాహ్య నేత్రాలు మొయ్యాల, కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యాలి. పక్కలతో చెప్పండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావా? కళ్ళు తీసి గుడ్లు అప్పగించుకున్నట్టు దిక్కులే చూస్తున్నావా? దిక్కులు చూస్తే ఏం జరుగుద్దంట? దర్శనం లేదు కాబట్టి భయము, కలవరం, కంగారు పడటం ఇవన్నీ ఉంటాయి. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తికి దేవదూతలు దిగి వస్తారు. ఆమేన్. ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడు బాధ్యతను అప్పగిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసే వ్యక్తికి మన చుట్టూ దేవుని కాపుదల ఎంత ఉందో చూపిస్తాడు. కాబట్టి వాడు కలవరపడడు. ఆమేన్. ఆడు భయపడ్డు. ఎందుకని భయపడ్డా? శత్రువు చుట్టూ, కొండ చుట్టూ శత్రువులు వస్తే ఈయనంది భయపడ్డింది. ఎందుకంటే ఈయనకి దర్శనం ఉంది, మనోనేత్రం తెరిచాడు కనుక. చుట్టూ శత్రువులు ఎంతమంది ఉన్నారో, తనను కాపాడటానికి దేవుడు ఎంతమంది దూతలు పంపించాడో చూశాడు. ఆయనకు తెలుసు కాబట్టి ఈయన భయపట్ల. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు. ఎప్పుడు చేస్తారు? తనమా తలకాయ నొప్పి వచ్చింది, హల్లెలూయా. ఫుల్లుగా జ్వరం వచ్చింది, హల్లెలూయా. ఇంకా బాగలేదు, సూదేశారు, బిల్లలు మింగినా తగ్గలేదు. స్తోత్రం కాపాడు, దీవించు, ఆశీర్వదించు, ఈ జ్వరాన్ని తగ్గించని అప్పుడు ప్రార్థన చేస్తారు. ఫోన్ చేయండి,
ప్రార్థన చేయించుకుందామని అప్పుడు ఫోన్ చేస్తారు. మిగతా టైంలో అన్నీ బాగుంటే ఇప్పుడు ఎందుకు ఏం ప్రార్థన, అంతే కదా శివమ్మ? అన్నీ బాగానే ఉంటాయి, ఎందుకు ఫోన్, ఎందుకు ప్రార్థన, ఎందుకు చర్చి, ఎందుకో? అన్నీ బాగా లేనప్పుడే కదా అవసరం. హల్లెలూయా. లేదు లేదు లేదు, ప్రార్థనలో గడుపుతుంటే, దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు మాట్లాడుతాడు. ఆమేన్. దేవుడు దర్శనం ఇస్తాడు. ఆమేన్. దేవుడు తన దూతలు పంపిస్తాడు. ఆమేన్. దేవుడు కాపాడటానికి అగ్ని రథాలు, గుర్రాలు నీ చుట్టూ ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కనిపెట్టుకుని కూర్చోవాలా, ఒక నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండాలి, విశ్వాసంతో ఎదురు చూడాలి. ఒకరోజు యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, మా బిడ్డ సావు బతుకుల మధ్యలో ఉంది, నువ్వు వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేస్తే మా కూతురు బతుకుద్దయ్యా. సరే పద అన్నాడు. సగం దూరం వెళ్ళాక ఎవరో వచ్చారు. ఇంకెందుకు సేవకుడిని బాధ పెడతావు, ఆయన్ని పంపించేసేయి, నీ కూతురు చచ్చిపోయిందిలే, ఇంకెందుకు, ఆయన బతికున్నప్పుడైతే వచ్చి బాగు చేసేవాడేమో, చచ్చిపోయింది, ఇంకెందుకు ఇబ్బంది పెట్టమాకు, ఆయన పంపించేయి అంటున్నాడు. ఆ మాట వినంగానే అట్టనే చూస్తున్నాడు. ఏం చేయాలి, ఏం అర్థం కాల. యేసు ప్రభు పక్క ఉండి అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. చనిపోయినా కూడా నీ కూతురు బతుకుతుంది, కేవలం నమ్మిక మాత్రం ఉంచు. నమ్మకం ఉంది కానీ అయ్యా నాకు అనుమానం వస్తుంది. హల్లెలూయా. సందేహం రాకుండా సహాయం చెయ్యయ్యా అంటున్నాడు. సరే పద అన్నాడు. చచ్చిపోయిన అమ్మాయి చేయి పట్టుకున్నాడు. చిన్నదాన పైకి లేచిపోయింది. హల్లెలూయా. కొంతమంది నమ్ముతారు కానీ అనుమానిస్తారు. తగ్గుద్దంటావా? ఏదో జ్వరం, తలనొప్పి అయితే తగ్గుద్ది, కానీ ఇదేంటి, ఇది పెద్ద రోగం అయితే, ఇది పెద్ద జబ్బు అయితే, ఇది ముదిరిపోయే స్టేజీలు దాటిన జబ్బు అయితే ఇది ఎట్ట తగ్గుద్ది? అనుమానం వస్తుంది. ఈ రోగం వచ్చి వాళ్ళు చచ్చిపోయారు, ఇదే జబ్బుతో పలానా వాళ్ళు ఊరికి పోయారు, వాళ్ళందరూ చచ్చిపోతే ఏం బతుకుద్దా? ఏం కూడా అట్నే బాధలే. లేదు లేదు, నమ్మిక మాత్రమే ఉంచు. డౌట్ రానిగాకు, అనుమానం రానిగాకు. పరిస్థితి చెయ్యి దాటిపోయినా పర్వాలేదు, జనం, లోకం, రోగస్తు, డాక్టర్లు ఏం చెప్పినా అవన్నీ ఏం పట్టించుకోబాకు, అవన్నీ ధ్యానం చేయగాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ చెప్పాడు, అబ్బాయి 3 నెలలే బతికేది, చచ్చిపోతావు, ఇంటికి పో అని అన్నాడు. ఇంటికి వచ్చాడు, క్యాలెండర్ పెట్టుకుని లెక్క వేసుకున్నాడు. 3 నెలలకి ఇంకెన్ని రోజులు అయింది? నెల గడిచిపోయింది, ఇంకా 2 నెలలు బతికేది నేను. మళ్ళీ చూస్తున్నాడు, ఇప్పుడు ఎన్ని నెలలు గడిచింది? 3 నెలలకు కానీ 2 నెలలు గడిచిపోయింది, ఇంక నెలే నేను బతికే, చచ్చిపోతా. డాక్టర్ చెప్పాడు, చచ్చిపోతా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 5 రోజులే ఉండేది నేను భూమి మీద, చచ్చిపోతా, ఇంకా 5 రోజులకు నేను చచ్చిపోతా అనుకుంటా ఉన్నాడు. పంచలో మంచం వేసుకొని పడుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, సీదేస్తున్నాడు. ఇంకా 5 రోజులే నేను బతికేది, చచ్చిపోతా అనుకుంటా ఉన్నాడు. అంతలేక ఒక పిల్ల వచ్చింది. హల్లెలూయా. ముస్కాన్ లాంటి చిన్న పిల్ల బడికి వెళ్ళి పుస్తకాలు తగిలించుకుని నేరుగా పోతా తీసుకొచ్చి ఈ మీద ఉన్న బరువు అంతా పుస్తకాల బరువు పక్కనేసి, అన్నా బాగున్నావా అని అడుగుతుంది. ఏం బాగులేమ్మా, నా బాగు, ఇంకా 5 రోజులే నేను బతికే, చచ్చిపోతున్నా. ఎవరు చెప్పారన్నా? డాక్టర్ చెప్పాడమ్మా. టీబీ నిమ్మొచ్చింది, ఇంకా అయిపోయింది, ఇప్పటికే చివరికి వచ్చా, ఇంకా 5 రోజులేక నేను బతికేది. డాక్టర్ చెప్పిన లెక్కల ప్రకారం 5 రోజులకి చచ్చిపోతా నేను. లేదన్నా, నువ్వు సావు, బ్రతుకుతావు. హల్లెలూయా. కౌనూపిరితో ఉన్న నిన్ను లేవనెత్తటం ఆయనకు అసాధ్యమైంది లేదు. ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నమ్ముకో, బ్రతికిస్తాడు. ఏ దేవుడు అయినా? యేసు ప్రభు. అర్రబాకు. నేను బుద్ధుడిని పూజించి బుద్ధుడిని నమ్ముకొని మొక్కి సాలిపోయింది. రమ్మంటున్నా, బతికించడానికి రమ్మంటుంటే ఆయన రావటం లేదు, నన్ను బతికియటమో లేదు. సరే, ఈ ఒక్కసారికి యేసు ప్రభుని నమ్ముకో, ఈయన ఒకసారి అడిగి చూడు అని అంటే, కాదులేమ్మా, ఇంకా ఆయనకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు, బుద్ధుడే గొప్ప దేవుడు అయితే. కాదన్నా, ఒకసారి ఇది చదివి చూడని కొత్త నిబంధన బైబిల్ ఆడపెట్టి వెళ్ళిపోయింది, ప్రార్థన చేసి వెళ్ళిపోయింది.
మళ్ళీ మరుసటి రోజు వచ్చింది. చదివావన్నా అంటే ఏం చదువుతావు, ఈ టెలిఫోన్ పుస్తకాల్లో అందరి పేర్లు ఉంటాయి, ఫలానోళ్ళు అని ఉంటుంది, వాళ్ళ పేర్లు ఉంటాయి. ఎన్ని పేర్లు, అబ్రహాం ఇస్సాకును గనిను, ఇస్సాకు యాకోబును గనిను, యాకోబు ఇశ్రాయేలును గని. ఇదేంది అన్ని పేర్లే ఉన్నాయి, అందులో ఏముంది? నాకు నచ్చలు, అది తీసి పక్కన వేసా. హల్లెలూయా. కాదన్న, ఇంకా చదువుతుండు. ప్రతి పేరుకి అర్థం ఉంది, ప్రతి మాటకి అర్థం ఉంది. చదువన్నా అని చెప్పి మళ్ళా మరుసటి రోజు వచ్చి ఎక్కి ఏడుస్తుంది. దయచేసి ఈ అన్నను బాగు చేయి ప్రభువా, బ్రతికించు ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేస్తాం. అయినా ఈ పిల్ల ఎవర్రా నాయన, నా కోసం ఏడుస్తుంది. నేను చస్తే ఆ పిల్లకి ఏమయ్యా, నేను బతికితే ఆ పిల్లకేమి, ఆ పిల్ల ఏంది ఎట్టు ఏడుతుంది? అమ్మాయి ఏడవాక అమ్మాయి, అల్లంత దూరాన్ని మోకరించి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నీకోసమైన క్రైస్తవుడిగా మారతాలే కానీ నువ్వు ఏడవబాకమ్మా, నువ్వు ఏడుతుంటే నాకు బాధగా ఉంది, ఏడవబాకు అని చెప్పి ప్రార్థన చేసింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఈ పుస్తకం కొత్త నిబంధన బైబిల్ తీసి చదువుతుంది. చదివింది. ఈయన చదువుతా ఉంటే యేసు ప్రభు స్వస్థపరిచిన కొన్ని కార్యాలు కంటపడుతున్నాయి. అవి చదువుతుంటే దేవుడు ఎంత గొప్పోడా ఈయన, హల్లెలూయా, నన్ను కూడా బాగు చేస్తాడు. నమ్మకం కుదిరింది, విశ్వాసం కలిగింది. ఇకప్పుడు ఏడ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తప్పులు అన్నీ ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించయ్యా యేసు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అంట, నన్ను స్వస్థపరచయ్యా అని కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. సిలువలో యేసు ప్రభు వేలాడుతో రక్తం కారుతున్న చేతులతో దర్శనం ఇచ్చాడు, మాట్లాడాడు. హల్లెలూయా. నేను చెప్పిన పని చెయ్యి, నువ్వు సావవు, నువ్వు బ్రతుకుతావు, నా సేవ చెయ్యి అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఇంక లేచి గంతులు ఎత్తన్నాడు. సావు ఎప్పుడు వచ్చుద్దని ఎదురు చూసే వ్యక్తి లేచి గంతులు ఎత్తన్నాడు. ఈ పిల్ల ఎప్పుడు వచ్చుద్దా చెబుదాం అనుకుంటున్నాడు. ఇంకా రాలా, ఆ పిల్ల అడ్రస్ లేదు. ఇప్పటికీ ఆ పిల్ల దొరకల అడ్రస్. దేవుడే పంపించినట్టుగా ఉంది. దేవదూతని ఒక చిన్న పిల్లలాగా పంపించిన రీతిగా. హల్లెలూయా. ఆయనే పాలెంగిచో గారు. ప్రపంచంలో గొప్ప సంఘం కట్టింది ఎవరంటే పాలెంగిచో గారే. ఆదివారం మనకు ఒక్క ప్రార్థనే జరిగేది. అది 10 మెల్లిగా వచ్చి, ఎంతమంది ఎన్నింటికి వస్తారు జనం? పెందలాడు 12 వస్తారు. హల్లెలూయా. 12 వస్తే 1 గంటకో 2 మెల్లిగా వాక్యం ముగించుకుంటే సరిపోద్ది. ఇంకెటోళ్ళు ఇంటికి వెళ్ళాక 5-6 అవుతుంది. దగ్గరలో అయితే పెందలాడు చేరుతారు. వాళ్ళ చర్చిలో అట్లా కాదు. పొద్దున్నే 6 ప్రార్థన పెడితే 8 ఒక బ్యాచ్ అయిపోద్ది. ఒక్కసారి చర్చిలో జనం అంతా ఎంతమంది కూడుకుంటారు? 12 లక్షల మంది ఒకేసారి కూర్చుంటారు. ఫస్ట్ బ్యాచ్ 6 నుంచి 8 దాకా. వాళ్ళు వెళ్ళిపోయే తల్లికే ముందు లైన్లో ఉంటారు, లైన్లో నిలబడతారు బయట. వీళ్ళు బయటికి వెళ్తాం, అందరూ ఆఖరి మనిషి దాటం ఆలస్యం. సేవలకు దండులాగా మొత్తం పడబడ లోపలికి వస్తారు, అందరు కూర్చుంటారు. 12 లక్షల మంది. బాల్కనీ పైన ఇంకొక బాల్కనీ, పైన ఇంకొక బాల్కనీ, మొత్తంగా అక్కడున్న పాస్టర్ గారు కనపడతాడు. అట్టాగా ఉదయం 6 నుంచి 8 గంటలకు ఒక బ్యాచ్ పోద్ది. 8 నుంచి 10 గంటల వరకు ఇంకొక బ్యాచ్ పోద్ది. 10 నుంచి 12 దాకా మరొక బ్యాచ్ వెళ్ళిపోద్ది. 12 నుంచి 2 దాకా వేరే బ్యాచ్ వెళ్ళిపోద్ది. 2 నుంచి 4 దాకా వేరే బ్యాచ్. 4 నుంచి 6 దాకా వేరే బ్యాచ్. అదేంది 7 ఆరాధనలు జరుగుతాయి ఆదివారం. అయ్యో, ఆ దేశం అంతా దక్షిణ కొరియా మొత్తం ప్రార్థనకే వెళ్తున్నారు. హల్లెలూయా. డాక్టర్లు బతకరని చెప్పారు, ఆ మనిషే. హల్లెలూయా. మనం మనుషుల మాట మీద నమ్మకం పెట్టుకొని, డాక్టర్లు చెప్పిన వైద్యుల మాటల మీద విశ్వాసం పెట్టుకొని నేను చచ్చిపోతా, ఆహా వద్దు, అట్టాటి కళలు కాదు నువ్వు కనాల్సింది. దేవుడిని నమ్మి చూడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? లేదు. పక్క వాళ్ళని అడగండి. దేవుని నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. అయితే విశ్వాసంతో నమ్మిన నీవు
కోడి పెట్టగాని విశ్వాసంతో కోడిగుడ్ల మీద పొదినట్టు ఏం చేయాలంట? ప్రార్థనలో గడపాల. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనిపెట్టాల, ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలో కనిపెట్టుకొని ఉంటే ఏం జరుగుతుంది? నీవు నమ్మిన దానిని నెరవేరటం చూస్తావు. నీ కళ నెరవేర్పు జరగటం చూస్తావు. ఆమేన్. మధ్యలో నిందలు రావచ్చు, హల్లెలూయా. వ్యతిరేకతలు రావచ్చు, హల్లెలూయా. దేవదూత ద్వారా ఏమైతే మరియమ్మ ఎన్నదో అదే జరిగింది. బాబు పుట్టాడు, యేసు అని పేరు పెట్టారు, లోకరక్షకుడిగా మారాడు. దయాప్రాప్తురాల నీకు శుభమని దూత ద్వారా వర్తమానం వినటం జరిగింది. నోవహు, నీ తరం వారందరిలో నీవు నా దృష్టిలో నీతిమంతుడుగా నువ్వు ఒక్కడివే కనపడ్డావు. హల్లెలూయా. ఆయన దృష్టికి నీతి కలిగిన వ్యక్తిగా నోవహు దొరికాడు. ఆయన దృష్టిలో దయ పొందిన వ్యక్తిగా మరియమ్మ కనిపించింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఇంకా ఇంకొకళ్ళ సంగతి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యోబు నీతిమంతుడుగా కనపడ్డాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. సైతాను దానికి వ్యతిరేకంగా పోరాడి సతికిలబడింది. చివరికి భార్య ద్వారా వచ్చి, అయ్యా నువ్వు సావరాదు అని అంటే ఒక రకంగా ఉండేది. అట్టకాక నువ్వు యథార్థత విడిచిపెట్టి సావరాదు అంటుంది భార్య వచ్చి. ఏమైంది అంటే దెయ్యం ఏమలో జొరబడి మాట్లాడుతుంది. ఏమండి యోబు గారు, నువ్వు చచ్చిపో, సత్యసత్యావు కానీ యథార్థత విడిచిపెట్టి నాకు చావు అంటే ఇది సైతాను మనసులో మాట. అది సైతాను డైరెక్ట్గా భార్య ద్వారా వచ్చి యోబు దగ్గరికి, నీ యథార్థతను విడిచిపెట్టి చచ్చిపో అని అంటే యోబు ఏమన్నాడు? మూర్ఖురాల్లాగా మాట్లాడగాకు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, మేలు చేస్తే, మేలు అనుభవించిన మనం కీడు అనుభవించతగదా? కీడు కూడా అనుభవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మూర్ఖురాల్లాగా మాట్లాడగాకు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఆయన యథార్థవంతుడిగా దేవుని నోటి నుండి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థత కాపాడుకున్న ఈయనకి ఇన్ని కష్టాలు ఎందుకు? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దేవుడు వాటన్నిటిలో నుంచి ఆయనే తప్పిస్తాడు. పక్క వాళ్ళతో చెప్పండి, నీతిమంతురాలుగా నువ్వు కనపడితే అనేక ఆపదలు వస్తాయి. దేవుడు చెప్పాడు వస్తే మరేం చేస్తాం? దేవుడే తప్పిస్తాడు. ఆయన మీదే ఆశ పెట్టుకో, దేవుడే ఆపదలన్నీ తప్పిస్తాడు. హల్లెలూయా. యథార్థవంతునికి ఇన్ని హింసలేంది, యోబుకి ఇన్ని హింసలేందుకని? ఆయన యథార్థంగా ఉంటున్నాడు. ఎట్టన్నా యథార్థతలో నుంచి తప్పియాల, అది సైతాను గురి. అందుకే పంతం కట్టుకొని పందెం పెట్టి యోబు దగ్గరికి వచ్చి ఇన్ని హింసలు పెట్టింది. కానీ చివరికి ఏమైంది? ఆయన యథార్థత విడిచిపెట్టలేదు. పందెం కట్టి వచ్చిన సాతాను ఓడిపోయాడు. ఆమేన్. అంటే మనం యథార్థంగా బ్రతుకుతూ ఉంటే మనకు హింసలు వస్తాయి. హల్లెలూయా. 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 దేవుని దయ పొందిన వ్యక్తులుగా మనం ఉంటే మనకు నిందలు వస్తాయి. ఆయన దయ నీ మీద ఉందనుకో, నీకు నిందలు వస్తాయి. అదేంది, దేవుడి దయ ఉంది కదా, ఉంటే నిందలు రానియకుండా దేవుడు తప్పిస్తాడుగా. హల్లెలూయా. నిందలు వచ్చినా సరే నిజాయితీగా ఆయన నిరూపిస్తాడు. హల్లెలూయా. అన్నిటినీ తాలుకోవాలి. తొందరపడి నాకు ఆ నింద వచ్చింది, నాకు ఈ కష్టం ఎందుకు రావాలా, నాకు ఈ శ్రమ ఎందుకు రావాలా, నాకు ఈ బాధలు ఎందుకు రావాలా, నాకు ఈ హింసలన్నీ నాకెందుకు అని నిలబడి ఎదుర్కొని జయించాలే కానీ ఓడిపోయి పారిపోకూడదు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, యుద్ధంలో నిలబడి ఎదిరించాలి కానీ అదిరిపోయి ఓడిపోయి ఓడిపోకూడదు. హల్లెలూయా. ఎలా జయించాలంట?
ప్రార్థన ద్వారా జయించాలి. హల్లెలూయా. దేవుడు నాకు తోడున్నాడు, ఆయనే కాపాడుతాడు, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే మేలు చేస్తాడు, ఆయనే అన్నీ ఇస్తాడని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అంతే కదా? పక్క వాళ్ళు చెప్పండి, ప్రార్థన చేయగలరు కానీ ప్రార్థన లేకుండా నేను గెలుస్తాను, నేను జయిస్తాను, నీళ్ళు కట్టకుండా ఇత్తనం నాటకుండా చేను పండుద్ది అన్నట్టు అట్ట కుదరదు. ప్రార్థన చేయాలి. ఆమేన్. లేచి నిలబడదాం, మరి ప్రార్థన చేద్దామా? నిలబడి ప్రార్థన చేయండి. కూర్చుంటే నిద్ర వస్తుంది. పైన నిలబడ్డారనుకో నిద్ర తాంతరు కింద తమాను పడతారు. అందుకని మెలకువగలిగి ప్రార్థన చేయాలంటే నిలబడి చేష్టమే మంచి శ్రేష్టమైన ప్రార్థన. నిలబడి ప్రార్థన చేద్దాం ఎవరికి వాళ్ళే. దేవుని దయ పొందిన వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా, నీతిమంతులుగా నీ దృష్టిలో నేను ఉండాలి ప్రభా, యథార్థ కలిగిన వ్యక్తిగా నీ వల్ల సాక్ష్యాన్ని నేను పొందాలయ్యా, అలాగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. నాలో లోటుపాట్లుంటే క్షమించండి, సరిచేయండి, బలలో చేయి వేయటానికి అర్హత ఇవ్వండి, యోగ్యత ఇవ్వండి, పరిశుద్ధత ఇవ్వండి, నన్ను శుద్ధీకరించండి. దయ పొందిన వ్యక్తిగా నీ దృష్టిలో నీతిమంతునిగా, నీ దృష్టిలో యథార్థవంతునిగా, దేవా నీ దృష్టిలో నేను నీ చేత వాడబడి నీవు నన్ను నమ్మితే నాకు ఒక పని అప్పగిస్తావు, నేను నీ దృష్టికి నమ్మకస్తునిగా నమ్మకస్తురాలుగా నన్ను ఆశీర్వదించాయని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరి కొరకు ఏ ఏ విషయాలై నీ సన్నిధిలో మనవి చేశారో ప్రతి మనవి యేసు నామములోని కృపాసనం చేరునుగాక. ప్రతి ప్రార్థనకు ప్రత్యుత్తరం ప్రతిఫలం వీళ్ళు అనుభవించుదురుగాక. ప్రతి ఆటంకాలు ప్రతి అభ్యంతరాలు యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. ప్రతి విధమైన శత్రు కోటగోడలు యేసు నామములో కూలిపోవునుగాక. ప్రతి విధమైన దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. ప్రభు నీ బిడ్డల ప్రతి ప్రార్థన ఆలకించినందుకు స్తుతిస్తున్నాం. కృపతో బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆగిన ప్రతి ఆశీర్వాదం యేసు నామములో విడుదలగునుగాక. కోరిన రేవుకు వారు చేరుదురుగాక. వారు ఆశించినది నీ సన్నిధిలో వారికి దొరుకునుగాక. ప్రభు నీ ఉచితమైన కృపలో బిడ్డలను మీరు ఆశ్రయించినందుకు స్తోత్రాలు. పాడి పశువుల్లో బిడ్డలను దీవించండి, పంట పొలాల్లో బిడ్డలు ఆశీర్వదించండి. చదువుతున్న పిల్లల చదువులో మంచి భవిష్యత్తు దయచేయండి. కాలేజీలో సీట్ల కోసం కనిపెడుతున్న వారికి హాస్టల్లోనూ సీట్లు దొరికినట్టు కృప అనుగ్రహించండి. ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బిడ్డలందరినీ బలపరచమని, మహిమగల రాకడ కొరకై సిద్ధపరచమని, ఈ దినం కూటానికి రాలేకపోయిన బిడ్డలను క్షమించి మరో సమయమైన నీ సన్నిధిని నిర్లక్ష్యపరచకుండా శ్రద్ధా భయభక్తులతో నీ సన్నిధికి చేరి నీ బిడ్డలంతా నిన్ను స్తుతించుదురుగాక. కృపతో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని కోరుతూ ఘనత మహిమ నీకు చెల్లిస్తూ ఇన్ని బిడ్డలందరి మనల్ని ఆలకించినందుకు స్తుతిస్తూ రేపు ఎల్లుండు ఉన్న శుద్ధీకరణ కూటంలో పరిపూర్ణంగా బిడ్డలకొక్కరిని పరిశుద్ధపరిచి శుద్ధీకరించి నీ సన్నిధిలో నిరీక్షణతో కనిపెట్టుకుని నీ వద్ద ప్రతిఫలం అనుభవించినట్లు కృపమ్మని కోరుతూ ఘనత మహిమ ప్రభావం అంతా మీరే పొందుకోమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైంది నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. కూర్చుందాం.